ఒక 5 acres ఫామ్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాలరీ తీసుకోవచ్చు. ఓకే. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాలరీ ఎంత తీసుకోవచ్చు? అట్లీస్ట్ 80,000 to 1 lakh. ఎరువు మంచిగా మెత్తగా మట్టి రూపంలోకి వచ్చిన తర్వాత ఒక చెట్టుకి ఒక 10 కిలోలు 12 కిలోలు యావరేజ్గా వేసుకొని ఎన్ని రోజులకు ఒకసారి ఎవ్రీ 3 to 4 months. అదొక్కటే మేము చేసిన మేనేజ్మెంట్ అండి. మేము అది కాకుండా పెద్దగా డ్రిప్లలో మందులు ఎక్కడం కానీ వేరే మందులు ఏమి ఇవ్వలేదు. ఓన్లీ పశువుల పేడ. సో అయితే పర్ ఎకర్కి 25,000 లాగా అయింది మీకు. అంతే. మార్కెట్ ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే ఇది గవర్నమెంటే తీసుకుంటుంది. 1% టెన్షన్ కూడా లేదు. ఈ రోజు మీరు మార్కెట్కి పంపించారంటే విత్ ఇన్ 4 to 5 working days లో అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అండ్ రేట్ కూడా బాగుంది. ఇప్పుడు నియర్ టు 24,000 రేట్ ఉంది ఇప్పుడు టన్ను. ముందెప్పుడు లేదు, నాకు తెలిసి ఇండియాలో ఇదే హైయెస్ట్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో ఒక యంగ్ ఫార్మర్ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఫామ్ ఆయిల్ తోట అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు నాటుకున్నారు. సో ప్రస్తుతానికి దిగుబడి వస్తుందా, వస్తే ఎట్లా వస్తుంది, సో ఓవరాల్గా పామ్ ఆయిల్ తోట ఎట్లా అనిపిస్తుంది, సో ఇంతకంటే ముందు వేరే సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా పనిచేసి అది మానేసి కూడా దీన్ని ప్రస్తుతానికి మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అటు ఎందుకు మానేయాల్సి వచ్చి ఇటు రావాల్సి వచ్చింది, సో ప్రస్తుతానికి ఫామ్ ఆయిల్కి ఎట్లాంటి వస్తుంది, మార్కెట్లో ఎట్లాంటి డిమాండ్ ఉంది, ఇట్లాంటి విషయాలు అయితే అన్ని ఇప్పుడు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు యంగ్ ఫార్మర్ ఉషా కిరణ్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్న లొకేషన్ వచ్చేసి బొర్లగూడెం గ్రామం, మల్కాపురం దగ్గరలో ఉంటుంది. సో చౌటుపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా. సో వారు నిర్వహిస్తున్నటువంటి 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతానికి అయితే ఫామ్ ఆయిల్తో నడుస్తుంది. వారితో మాట్లాడదాం. ఉషా కిరణ్ రెడ్డి, నమస్తే. నమస్కారం. సో ఎందుకు అంటే మీరు దీనికంటే ముందు ఏం చేస్తారు, అసలు ఎందుకు ఈ ఫామ్ ఆయిల్ తోట వైపు వచ్చారు, అసలు మీ నేపథ్యం? 15 years ఎంప్లాయీగా వర్క్ చేశానండి. ఫస్ట్ యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేశాను, దాని తర్వాత 10 years టీసీఎస్లో వర్క్ చేశాను. నాకెందుకు అప్పుడు ఎప్పుడు చూసినా నాకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేది టీసీఎస్లో ఉన్నప్పుడు. ఈ మధ్య లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, దాంతో ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసి నన్ను ఎప్పుడు తీసేస్తారా, ఎప్పుడు ఏం న్యూస్ వినాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నేను ఒక 3-4 years అడ్వాన్స్డ్గానే ఇది ప్లాన్ చేసుకున్నాను. సో చాలా మంది సూచనల మేరకు నేను ఈ ఫామ్ ఆయిల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దానికంటే 10 సంవత్సరాల ముందు నుంచి ఇది మొత్తం పడవడే ఉంది. మేము ఎటువంటి పంటలు పెట్టలేదు. సో మా భూమిని పచ్చగా ఉంచుకోవాలి, మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఫామ్ ఆయిల్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు 3 years కంప్లీట్ అయిపోయింది. నియర్ టు 3.5 years వస్తుందండి. సో ఈల్డ్ స్టార్ట్ అయిందా మీకు ప్రెజెంట్? మాకు ఎగ్జాక్ట్ గా 3 years కి ఈల్డ్ స్టార్ట్ అయిందండి. చాలా మందికి స్టార్ట్ అవ్వలేదు, బట్ మేము మెయింటైన్ కరెక్ట్ గా చేసాం. వాటర్ మెయింటెనెన్స్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇచ్చిన సూచనలు కానీ మేము కరెక్ట్ గా మెయింటైన్ చేసినాం. ఎగ్జాక్ట్ గా 3 years కి మాకు క్రాప్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికి 4 cuttings అయిపోయినాయి. 5th cutting రన్నింగ్ స్టార్టింగ్ ఉంది. ఇప్పుడు మేబీ నెక్స్ట్ 5-10 days లో కటింగ్ అవుతుంది. సో మొక్కలు ఎక్కడ తెచ్చుకోరు, ఓవరాల్ గా దీనికి సబ్సిడీ ఏమన్నా వచ్చినాయా, దాని గురించి చెప్పండి. సబ్సిడీ వచ్చేసి 90% ఉందండి ముందు మేము తీసుకున్నప్పుడు. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ గా కొంచెం డివైడ్ చేశారు. ఓవరాల్ గా చూసుకున్న 80% అయితే అందరికి వస్తుంది. 80 to 90%. కొంతమందికి 90% ఉంది, కొంతమందికి 80% ఉంది. మేము క్రాప్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం అందరికి 90% ఉంది. సో మేము 90% సబ్సిడీలో మొక్కలు తీసుకోవడం జరిగింది. యాదాద్రిలోనే మేము మొక్కలు తీసుకున్నాం, గవర్నమెంట్ నర్సరీ దగ్గరే. వాళ్ళే మొక్కలు ఇచ్చారు. వీళ్ళు దీన్ని మార్కింగ్ చేయడం కానీ డ్రిప్ లైన్ తీయడం కానీ మొత్తం వాళ్ళ సూచనల మేరకే మేము వాళ్ళని ఫాలో అయ్యి చెట్లు పెట్టడం జరిగింది. ఎంత ఖర్చు వచ్చింది 10 ఎకరాలకి? 10 ఎకరాలకి ఒకవేళ మీకు ఆల్రెడీ మీ దగ్గర బోర్లు కరెక్ట్ గా ఉండి, చుట్టూ ఫెన్సింగ్ ఉండి, ల్యాండ్ లెవెల్ ఉంటే మీకు పెద్దగా ఖర్చు ఏం రాదండి. తక్కువే ఖర్చు వస్తుంది. ఎకరానికి ఒక 20,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు వస్తుంది మీరు మొక్కలు నాటుకునేసరికి. కాకపోతే మాది ల్యాండ్ కొంచెం లెవెల్ లేకుండే, చుట్టూ ఫెన్సింగ్ లేకుండే. సో మేము ల్యాండ్ లెవెల్ చేయించుకొని, బోర్లు కూడా లేకుండే నేను ఒక 4 నుంచి 5 బోర్లు వేసినాం. బోర్లకి చాలా కాస్ట్ అయింది నాకు. తర్వాత చుట్టూ మేము ప్రీకాస్ట్ వేసుకున్నాం 12 acres కి. ఆ ప్రీకాస్ట్ కూడా చాలా ఖర్చు అయింది. కాకపోతే ప్రీకాస్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ గా కడీలు ఫెన్సింగ్ చేసుకున్నా సరిపోతుంది. సో అయితే పర్ ఎకర్కి 25,000 లాగా అయింది మీకు. అంతే. సో ఎట్లా నాటుకోరు మీరు, ఎంత డిస్టెన్స్ ఇచ్చుకుంటారు చెట్టుకు చెట్టు? ఇది ఎకరానికి 57 మొక్కలు వస్తాయండి. త్రిభుజాకారంలో వస్తుంది. ఒక చెట్టుకి 9 feet గ్యాప్ ఉంటుంది. ఎటు చూసుకున్న అంత గ్యాప్ వస్తుంది మీకు. 57 మొక్కలు వస్తాయి. దాని మధ్యలో మీరు ఇంకేమన్నా తర్వాత మొక్కలు పెట్టుకోవాలనుకుంటే మీరు అంతర పంటలో వేసుకోవచ్చు. నేను అంతర పంటగా మునగ సాగు చేసిన ఫస్ట్ 2 సంవత్సరాలు ఒక 2 ఎకరాలు మునగేసాను. దాని నుంచి ఒక 1,50,000 వరకు నేను ప్రాఫిట్ తీసుకున్నా. 2 సంవత్సరాల తర్వాత ఏమైపోయిందంటే ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఈ మట్టలు ఉంటాయి కదా, మట్టలు ఇటు దగ్గరకు వచ్చేసరికి ఇరుకైపోయింది అన్నమాట. ట్రాక్టర్ పోవడానికి కానీ దున్నడానికి కానీ లేకపోతే వెలుతురు లేకుండా అయిపోయింది. అయ్యేసరికి నేను 2 సంవత్సరాల తర్వాత మునగ పుస్తకం తీసేసుకొని ఓన్లీ ప్రస్తుతానికి ఇట్లానే ఉంచిన. సో ప్రస్తుతానికి ఇప్పుడు మీకు ఈల్డ్ వస్తుంది అంటారు కదా, సో అంటే జనరల్గా ఇంత తొందరగా మీరు 3.5 years అవుతుంది ఇయర్లీ, సో ఇంత తొందరగా ఈల్డ్ అయితే రాదు. సో ఎట్లాంటి మేనేజ్మెంట్ చేసారు? సో జనరల్గా వీటికి వాటర్ ఎట్లా ఇచ్చుకుంటున్నారు? దీంట్లో వాటర్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది ఏంటంటే 5 ఎకరాలు పామ్ ఆయిల్ పెట్టుకొని ఇంకో 3-4 ఎకరాలు వరి పెట్టుకొని ఏం చేస్తారంటే, వరి ఎండిపోయే టైంకి ఏం చేస్తారంటే ఫామ్ ఆయిల్ ఉందిలే తర్వాత దీన్ని నీళ్ళు పెడదాంలే అని చెప్పేసి వరికి నీళ్ళు పెట్టేస్తారు. దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఒక 15 days 1 month ఇట్లా నెగ్లెక్ట్ చేసినామంటే మళ్ళీ చెట్టు రికవర్ అవ్వడానికి
కొన్నిసార్లు 6 to 8 months టైం పడుతుంది. ఓకే ఓకే. సో దీనికి పర్ డే 150 లీటర్స్ యావరేజ్గా మీరు నీళ్ళు ఇవ్వగలిగితే మీకు వేరే ఎరువులు వేసినా వేయకపోయినా మీకు పెద్ద ఫరక్ పడదు. వాటర్ మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి, ఎవ్రీ డే కంపల్సరీగా ఇవ్వాలి. కొంతమంది ఏంటంటే ఒక రోజు పెడతారా, ఈ రోజు పెట్టినాం లేదు, ఈ రోజు వర్షానికి పెడదాం మళ్ళీ రేపు పెడదాంలే అనే ఉద్దేశం ఉంటుంది. అలా కాదండి, ప్రతి రోజు కంపల్సరీగా వాటర్ ఇవ్వాలి. ఫస్ట్ 1 year వరకు 50 to 60 లీటర్స్ సరిపోతాయి. సెకండ్ ఇయర్ నుంచి ఒక 100 to 120 లీటర్స్ మీరు కంటిన్యూగా ఇచ్చుకుంటూ పోయారంటే వేరే ఎరువుల మేనేజ్మెంట్ మీరు కొంచెం లేట్ చేసినా అటు ఇటుగా చేసినా మీకు దిగుబడిలో పెద్ద ఇబ్బంది ఉండదు. సో డ్రిప్కే ఇచ్చుకుంటారా జనరల్గా ఇవి నార్మల్గా ఏమైనా ఇంతకుముందు తోటలకు ఒకప్పుడు ఏదైతే నీళ్లు అట్లా పైపులతోటి అట్లా వారించడం అట్లా చేస్తుండే కదా, అట్లా జరుగుతుంటుంది అట్లా వేసుకోవస్తుంది అసలు? దీంట్లో డ్రిప్ అనేది చాలా ఈజీ పద్ధతి. చెట్టుకు మనం కాలువలు తీసి నీళ్ళు పెట్టడం అనేది పాసిబుల్ పైపులతోటి కానీ, ఎందుకంటే మన ల్యాండ్ మనం 10 ఎకరాల తోట పెట్టినప్పుడు ఒక సైడ్ ఎత్తు ఉంటుంది, ఒక సైడ్ డౌన్ ఉంటుంది. సో కాలువలు చేసి నీళ్ళు పెట్టలేము. ఇంకోటి ఏంటంటే చెట్టు చుట్టుపక్కల మనము పారతో తవ్వడానికి కూడా వీల్లేదు ఆఫ్టర్ 1.5 to 2 years తర్వాత. ఎందుకంటే దీని వేరు అనేది చాలా పైన ఉంటుంది, ఇంత ఓన్లీ వేల్ కంటే కొంచెం అటు ఇటుగా అంతే. సో మనం అక్కడ పార పెట్టడం కానీ కొడవలు పెట్టడం కానీ ట్రాక్టర్తో దున్నడం కానీ చేయకూడదు. సో మీరు డ్రిప్పే దీనికి సరైన పద్ధతి. ఓకే, అంతే. మనం కాలువలు చేసుకొని నీళ్ళు పెట్టడం అనేది పాసిబుల్ అవ్వదు. మన దగ్గర వస్తే జట్టు ఉన్నాయి, జనరల్ గా పైపులు వేసుకొని కూడా సాగు చేస్తుంటారు. ఏది బెటర్ అనిపిస్తుంది మీకు? ఏది బెటర్ అనిపిస్తుంది? జట్టు కంపల్సరీగా పెట్టుకోవాలి. జట్టు లేకుండా కొంతమంది ఏంటంటే డ్రిప్ పైప్ వేసిన తర్వాత వాటర్ అక్కడే వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే నీరు ఒకే దగ్గర పడుతుంది, అక్కడ వేరు మురిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు పైన స్ప్రింక్లర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాటర్ కూడా దూరం కవర్ అవుతుంది. దానివల్ల చెట్టు కూడా మీకు ఒక దగ్గర నీళ్లు పెట్టిన దానికి స్ప్రింక్లర్ పెట్టిన దానికి మీకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. కావాలంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక చెట్టుకి ఇలా ఒక చెట్టుకి అలా చేసి చూడండి. ఒక 2-3 months మీరు అబ్జర్వ్ చేస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో చిన్న జెట్ స్ప్రింక్లర్ పెట్టుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. సో జనరల్గా వీటికి మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది? మీరు ఇంత షార్ట్ టైంలో ఇల్లు తీసుకోగలుగుతున్నారు. సుక్క పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఇల్లు వచ్చేంత వరకు ఎట్లాంటి మేనేజ్మెంట్ చేశారు ఆ టైంలో? మెయిన్గా వాటర్ మేనేజ్మెంట్ అండి. వాటర్ మేనేజ్మెంట్ కాకుండా ఫస్ట్ 1 year వరకు ఏంటంటే దీనికి మొగిపురుగు ఇబ్బంది చాలా ఉంటుంది. చుట్టూ తాడి చెట్లు మాక్సిమం మీరు ఎక్కడైతే ఫామ్ ఆయిల్ పెట్టాలనుకుంటున్నారో విత్ ఇన్ ఆ ఏరియాలో మీకు ఏమైనా తాటి చెట్లు ఉంటే తీసేసుకోవడం బెటర్. ఓకే ఓకే, ఎందుకంటే తాటి చెట్టు పైన మొగిపురుగు ఉంటుంది, ఆ మొగిపురుగు ఈ చెట్టు పైన దీన్ని నష్టం చేస్తుంది. అట్లా కాకుండా మన ల్యాండ్ సరౌండింగ్స్ లో కూడా తాటి చెట్లు ఉంటాయి కాబట్టి వాటికి మేము కొన్ని బుట్టలు దొరుకుతాయి, దాంట్లో ఆ మొగిపురుగుని అట్రాక్ట్ చేసే టాబ్లెట్స్ దొరుకుతాయి అనమాట. ఆ టాబ్లెట్ దాంట్లో పెట్టినాం అనుకోండి, పెట్టి దాంట్లో ఒక సర్ఫ్ వాటర్ కానీ ఏదైనా కొన్ని వాటర్ పోసి పెడితే అది అట్రాక్ట్ అయ్యి దాంట్లోకి వచ్చి అందులో పడి చచ్చిపోతుంది. సో అట్లా మేము ఎకరాకి ఒక 2 కానీ 3 కానీ తీసుకొని అక్కడక్కడ పెట్టడం జరిగింది ఫస్ట్ 1.5 year వరకు. సో మాక్సిమం మొగి పురుగుల్ని అది అట్రాక్ట్ చేసి అక్కడ చచ్చిపోతాయి. అట్లా కాకుండా చెట్టుకి ఏమైనా నష్టం చేస్తుంది అనుకుంటే కొన్ని మందులు ఉంటాయి, మనం మొదల దగ్గర స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మొగి దగ్గర చెట్టు చుట్టూ కొంచెం స్ప్రే చేసుకుంటే ఫస్ట్ 1 year వరకు మనం జాగ్రత్త పడితే తర్వాత ఎటువంటి మందులు కొట్టకపోయినా మొగి పురుగు పెద్దగా ఇబ్బంది పెట్టదు. అది పెట్టాలనుకున్న చెట్టు పెద్దగా అయిపోతుంది కాబట్టి పెద్దగా నష్టం ఏం జరగదు. ఓకే, సో అదొకటే ఉంటుంది, ఇంకా వేరే ఏమైనా ఇబ్బందులు ఉంటాయి? ఎలుకలతో చాలా ఇబ్బంది ఉంటుందండి. వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉంటుంది, ఎండాకాలంలో పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వర్షాకాలంలో ఏంటంటే వర్షం ఉండడం వల్ల తర్వాత ఈ గడ్డి ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎలుకలు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఎలుకలు చెట్టుకి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వరకు హోల్ పెడతాయి, హోల్ పెట్టి మొత్తం చెట్టు కింద మొత్తం తవ్వేస్తాయి. తవ్వేయడం వల్ల ఏమైందంటే ఒక్కొక్కసారి చెట్టు కూలిపోయే అవకాశం ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం ఏంటంటే ఎక్కడైనా మీకు ఎలుకలు పొక్కలు ఏమైనా కనిపిస్తే మందులు తెచ్చుకొని పెట్టుకోవడం, టాబ్లెట్లు పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా గుంతలు కనిపిస్తే గుంతల్ని పూర్తి చేయడం కానీ అటువంటి చేయడం వల్ల ఎలుకల్ని కొంతవరకు నివారించవచ్చు. ఇంకా వేరే ఫంగస్లు పెస్టులు ఇట్లాంటివి ఏమైనా రావడానికి ఛాన్స్ ఉంటుందా వీటికి? ఇంకా పెద్దగా ఏం లేదు, ఇప్పటి వరకు అయితే వేరే ఫంగస్ అటువంటిది ఏం లేదండి. గెల స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మీకు ఎక్కడైనా గెలలు చచ్చిపోతున్నట్టు అనిపిస్తే బావిస్టిన్ కానీ లాంబ్డా కానీ గెలలు తడిచేలాగా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వేరే పెద్దగా మందు ప్రస్తుతానికైతే పెద్ద రోగాలు అయితే లేవు. అంటే వీటి మేనేజ్మెంట్ అంత రిస్క్ అయితే ఏం కాదు ప్రస్తుతానికైతే. ఫ్యూచర్ లో తోటలు పెరిగిన తర్వాత ఇంకేమైనా కొత్త రకమైన రోగాలు ఏమైనా వస్తాయనేది ఇప్పటికైతే ఐడియా లేదు. కాకపోతే మేము అబ్జర్వ్ చేసింది అంటే అక్కడక్కడ గెలలు చచ్చిపోతున్నాయి. అది ఎందుకు చచ్చిపోతున్నాయి అనేది మాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు. మేము కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాం. ఒకవేళ చనిపోయే గెలలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం రక్షించుకోగలిగితే దీంట్లో మనం ఇంకా ఎక్కువ దిగుబడి తీసుకోవచ్చు. సో ఇంత తొందరగా ఈల్డ్ రావడం కోసం ఏమేమంటే పర్టికేషన్ ఏమి ఇచ్చుకుంటున్నారు, లేకపోతే ఎరువులు ఏమైనా వేసుకున్నారా? వేసుకుంటే ఎట్లాంటి ఎరువులు వేసుకుంటున్నారు? మేము మాక్సిమం దీనికి కంపోస్ట్ వేసినామండి. స్టార్టింగ్ లో చెట్టు పెట్టేటప్పుడు ఒక 2 to 3 kgs కంపోస్ట్ ఇచ్చాము. తర్వాత ఒక 3 to 4 months తర్వాత మళ్ళీ ఒక చెట్టుకి 2 to 3 kgs కంపోస్ట్ ఇచ్చినాం. అది కాకుండా ఒక 6 months కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మేము కంపోస్ట్ జోలికి వెళ్ళలేదు, ఎందుకంటే కంపోస్ట్ చాలా కాస్ట్లీ అవుతుంది. సో అంత కాస్ట్ ఎందుకని చెప్పేసి మేము దగ్గరలో ఉన్న
పశువుల పేడ కానీ లేకపోతే గొర్రెల పేడ కానీ తీసుకొచ్చుకొని మళ్ళీ మేము ఇక్కడ ఒక గుంత చేసుకొని గుంతలో వేసుకొని అది మక్కినంత వరకు వెయిట్ చేసి దానికి వాటర్ కొట్టి దాని తర్వాత అది ఎరువు తొందరగా మక్కడానికి మనకు కెమికల్స్ కూడా దొరుకుతాయి. ఓకే ఓకే. ఆ పౌడర్ దాంట్లో కలుపుకొని ఒక 15 నుంచి 20 రోజులు మక్కిన తర్వాత ఎరువు మంచిగా మెత్తగా మట్టి రూపంలోకి వచ్చిన తర్వాత ఒక చెట్టుకి ఒక 10 కిలోలు 12 కిలోలు యావరేజ్ గా వేసుకొని ఎవ్రీ 3 to 4 months. అదొక్కటే మేము చేసిన మేనేజ్మెంట్ అండి. మేము అది కాకుండా పెద్దగా డ్రిప్లలో మందులు ఎక్కడం కానీ వేరే మందులు ఏమి ఇవ్వలేదు. ఓన్లీ పశువుల పేడ గొర్రెల పేడ 3 to 4 months కి ఎన్ని కేజీలు ఒకసారి 5 to 6 కేజెస్ వేసుకున్నా సరిపోతుంది 1 year వరకు. అక్కడ నుంచి చెట్టు పెద్దగా అవుతా ఉంటే వేసినప్పుడల్లా 1-2 కేజెస్ పెంచుకున్నా ఇబ్బంది లేదు. సో అట్లా మంచిగా వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది మరి బయటికి? మార్కెట్ ఎక్కడ చేస్తున్నారు మీకు? మార్కెట్ ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎందుకంటే ఇది గవర్నమెంటే తీసుకుంటది. 1% టెన్షన్ కూడా లేదు. ఈ రోజు మీరు మార్కెట్ కి పంపించారంటే విత్ ఇన్ 4 to 5 working days లో అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది. అండ్ రేట్ కూడా బాగుంది. ఇప్పుడు నియర్ టు 24,000 రేట్ ఉంది ఇప్పుడు టన్ను. ముందెప్పుడు లేదు నాకు తెలిసి ఇండియాలో ఇదే హైయెస్ట్ ప్రైస్. మేబీ బయట జరిగే యుద్ధాల వల్ల అనుకోండి, లేకపోతే ఫామ్ ఆయిల్ కున్న డిమాండ్ వల్ల అనుకోండి, ఫామ్ ఆయిల్ కి మంచి రేట్ ఉంది ఇప్పుడు. ఒకవేళ ఇదే రేటు ఫ్యూచర్ లో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఒక 5 acres ఫామ్ ఆయిల్ ఉన్నా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాలరీ తీసుకోవచ్చు. ఓకే, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాలరీ ఎంత తీసుకోవచ్చు? అట్లీస్ట్ 80,000 to 1 lakh తీసుకోవచ్చు. మార్కెట్ అంటే ఎక్కడ జరుగుతుంది? మీరు ఇక్కడ మన దగ్గర ప్రాసెసింగ్ చేసే యూనిట్లు కానీ ఏమైనా ఉన్నాయా? ఎవరు కొంటున్నారు? ఎట్లా నడుస్తుంది? మనకు ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పుడు స్టార్ట్ అయింది, భువనగిరి దాటిన తర్వాత స్టార్ట్ అయింది. సో అయితే మన గవర్నమెంట్ ఏంటంటే మనం అంత దూరం ప్రతి రైతు, ఇప్పుడు చౌటుప్పల్ ఉన్న రైతు 70-80 కిలోమీటర్స్ ఇవ్వలేడు. సో వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ఎవ్రీ 20-25 కిలోమీటర్స్ కి ఒక పాయింట్ పెట్టడం జరిగింది. మాకు ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది. మేము ఎమ్లకొండ రోడ్డు వల్గొండ వరకు ఇవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి మాకు ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వస్తుంది. బట్ వాళ్ళు చౌటుప్పల్లో ఒక పాయింట్ పెట్టే ప్లాన్ లో ఉన్నారు. సో అయితే అన్ని తోటలు ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు. వన్స్ అన్ని తోటలు క్రాప్ స్టార్ట్ అయింది అనుకోండి, చౌటుప్పల్ మండల్ కంపల్సరీగా చౌటుప్పల్ దగ్గర కానీ లింగోజిగూడెం దగ్గర కానీ ఒక పాయింట్ పెడతామని చెప్పేసి ప్రామిస్ చేశారు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక మీటింగ్ లో కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని, ఒక పాయింట్ పెట్టండి సార్, మాకు ట్రాన్స్పోర్ట్ చాలా కాస్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఓకే అన్నారు. పాయింట్ కోసం చూస్తున్నారు. ఒకవేళ అయితే మాత్రం మాకు ఇంకా దగ్గర అయిపోతుంది, అప్పుడు కాస్ట్ మనకు ట్రాన్స్పోర్టేషన్ కూడా తగ్గుతుంది. ప్రజెంట్ పర్ ఎకర్ కి ఎంత దిగుబడి తీసుకుంటారు? ఎన్ని టన్నులు దిగుబడి తీసుకుంటారు? ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి నేను ఫస్ట్ క్రాప్ కి వచ్చేసి 2 tons వచ్చిందండి పర్ ఎకర్ కి. అప్పుడు గెలలు చాలా దిగినాయి, కానీ ఫస్ట్ క్రాప్ కి ఏంటంటే గెలలు చాలా చిన్న సైజు ఉంటాయి. ఒక్కో గెల 1 kg 1.5 kg హాఫ్ కేజీ గెలలు కూడా వచ్చినాయి. సో దానివల్ల ఏంటంటే ట్రాక్టర్ నిండిపోయింది, కానీ వెయిట్ తక్కువ ఉండడం వల్ల ఓన్లీ 2 tons వచ్చింది అంతే. ఫస్ట్ క్రాప్ 2 tons వచ్చింది. అక్కడి నుంచి క్రాప్ టు క్రాప్ సెకండ్ క్రాప్ థర్డ్ క్రాప్ మనకి పెరుగుతూ వస్తుంది. ఓకే, సో ప్రజెంట్ ఇప్పుడు పర్ ఎకర్కి ఎంత చూస్తున్నారు మీరు? ఇప్పటి వరకు నేను లాస్ట్ 4 crops లో 21 tons తీసుకున్నాను. ఇది మొత్తం కలిపి ఒక ఎకరాక? మొత్తం 10 acres పైన 2 tons లాగా వచ్చింది యావరేజ్. 2 tons లాగా 4 crops కదా, 3 చేంజ్ వచ్చింది. సో ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఇది ఈ పామ్ ఆయిల్ సాగు? ప్రస్తుతానికి అంటే ఇదైతే బెటర్ ఉందని ఫీల్ అవుతున్నాండి. వరితో కంపేర్ చేసుకున్నా, వేరే పంటలతో కంపేర్ చేసుకున్నా మనకి మార్కెటింగ్ ఇబ్బంది లేదు. గవర్నమెంటే తీసుకుంటుంది, అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. మీకు ఏంటంటే ఒక శాలరీ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. మీరు క్రాప్ ఈ రోజు పంపించారా, నెక్స్ట్ 3-4 days లో మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. సో నేను శాలరీని అయితే మిస్ అవుతాను ఇప్పుడు. ఎగ్జాక్ట్ డేట్ గా శాలరీ వచ్చేది, బట్ ఇప్పుడు ఒక 1 week అటు ఇటుగా శాలరీ వచ్చినా ఆ అమౌంట్ ని చూసుకున్నప్పుడు ఓకే నాకు శాలరీ వస్తుంది, నేను ఒక ఎంప్లాయీ అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక కటింగ్ కి ఇంత అమౌంట్ అంటే ఎంత వచ్చింది? నాకు హైయెస్ట్ అమౌంట్ వచ్చేసి 85,000 వచ్చింది ఒక కటింగ్ కి. సో అంటే ఇంకా పెద్ద మొత్తంలో చూడాలంటే ఇంకొక 1 year, ఇప్పుడు 3.5 years అయింది కదా, ఇంకో 6 months వెయిట్ చేస్తే దాని తర్వాత నేను పర్ క్రాప్ 5 tons ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 to 6 tons ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ రెగ్యులర్ మనం చూస్తున్నాం పత్తి, వరి ఇట్లాంటి సంప్రదాయ పంటలు వేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి పంటల వైపు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసినా కూడా అంత రావాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఇంకా వీటికి డిమాండ్ ఉంటుందా? ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇట్లా పెట్టుకున్నా కూడా వాళ్ళకి డిమాండ్ తగ్గకుండా కానీ అంత బాగానే ఉంటుందా మార్కెట్? పామ్ ఆయిల్ కి డిమాండ్ తగ్గుతుందని అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే 80% ఆఫ్ ది 85 to 90% ఫామ్ ఆయిల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మొత్తం మనం వేరే కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఓకే, మన దగ్గర ఫామ్ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యేది చాలా తక్కువ. సో దానికే గవర్నమెంట్ మనకు సబ్సిడీలు ఇచ్చి అది ఇచ్చి వేరే కంట్రీస్ పైన ఎందుకు డిపెండ్ అవ్వడం? మన దగ్గర వస్తే సో రైతు బాగుపడతాడు, దేశాన్ని కూడా మన డబ్బులు వేరే కంట్రీకి పంపించాల్సిన అవసరం ఉండదనే ఉద్దేశంతో గవర్నమెంట్ 85 to 90% సబ్సిడీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంది. సో దీనికి డిమాండ్ తగ్గేది లేదు. కంపల్సరీగా పొద్దున్న లేస్తే మనం ఆయిల్ తీసుకోవాల్సిందే. ప్రతి ఆయిల్లో మనం తినే ఇప్పుడు ఏ ఆయిల్ అయినా, పీనట్ ఆయిల్ అయినా, దేంట్లో అయినా, సన్ఫ్లవర్లో అయినా
ఈ ఆయిల్ కంటెంట్ మిక్స్ అయి ఉంటుంది. తర్వాత బ్యూటీ ప్రొడక్ట్స్ లో కూడా ఈ ఆయిల్ ని మిక్స్ చేస్తారు. తర్వాత అంత పోగా వేస్టేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మళ్ళీ ఫర్టిలైజర్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే. సో ఫామ్ ఆయిల్ లో ఏది వేస్టేజ్ లేదు. ఓకే. 100% ప్రతి దాన్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఫామ్ ఆయిల్ కి డిమాండ్ తగ్గుతుందని అనుకోను. కాకపోతే మేబీ రేట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. ఒక టైంలో 11,000 12,000 కూడా ఉండే ఒక 5 years బ్యాక్ వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడైతే నేను అనుకోవడం ఒక 17,000 to 18,000 కంటే తగ్గదని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో ఏమన్నా గ్రేడ్లు ఏమైనా ఉంటాయి అంటే అన్నిటికీ ఒకటే రేట్ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు వరిలో చూస్తాం మనం ఏ గ్రేడ్ బి గ్రేడ్ అని, సో ఇట్లా ఇంట్లో కూడా అట్లాంటి గ్రేడ్స్ ఏమైనా ఉంటాయి? మీరు అమ్మరు కాబట్టి లేదండి, ప్రస్తుతానికి గ్రేడ్ ఏం లేదు. మనకు ఒక పాయింట్ ఇస్తారు, మనం వెళ్ళి అక్కడే అన్లోడ్ చేస్తాం. ఇంకో రైతు వచ్చి అక్కడే అన్లోడ్ చేస్తాడు. అట్లా ఒక రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక 20-25 టన్స్ అక్కడ అవుతుంది. వాళ్ళు దాన్ని మొత్తాన్ని తీసుకొని కంపెనీకి తీసుకెళ్తారు. సో దాంట్లో మనది ఏది ఇంకో రైతు ఏది అనేది చెప్పడానికి వీలు కాదు. సో గ్రేడింగ్ అనేది ఏం లేదు. ఫామ్ ఆయిల్ ఏదైనా సరే, కాకపోతే మనం గెల తీసేటప్పుడు కంపల్సరీగా ఈ కలర్ రెడ్ వచ్చింది, పింక్ కలర్ వచ్చిన తర్వాతనే తీయాలనేది ఉంటుంది అనమాట. దానికంటే ముందు తీయడానికి వీలు అవ్వదు. కటింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఆ మాత్రం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఏ గెల తీయాలి ఏ గెల తీయొద్దు అనేది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు తీస్తారు. అంటే కటింగ్కి వస్తారు అంటే కటింగ్ మనం అంటే ఫార్మర్ చేసుకోలేడా, లేకపోతే బయటకు రావాల్సి ఉంటుంది? ఇది ఫార్మర్ చేసుకోవడం అంత ఈజీ కాదండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళని పిలిస్తేనే బెటర్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవైలబుల్ లేరు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొంతమంది కొన్ని ఊర్లలో ఫామ్ ఆయిల్ ఇప్పుడు కొన్ని ఊర్లలో 100-200 ఎకరాలు ఉందనుకోండి, అక్కడ కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇప్పటికైతే మాకు విజయవాడ నుంచి వస్తున్నారు, యాదాద్రి మొత్తం వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళు మనం ఒక 2 రోజుల ముందు కాల్ చేస్తే వాళ్ళు ఈ రోజు వస్తాం సార్ అని చెప్తారు. ఆ రోజు మనం కూలీలని ట్రాక్టర్ సెట్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఒక 4 to 5 hours లో మార్నింగ్ 6-6:30కి వస్తారు. 1 to 12:30-1 వరకు మొత్తం కట్ చేసి వదిలేసి వెళ్తారు. తర్వాత మనం ట్రాక్టర్ చుట్టూ తిప్పుకుంటూ 3-4 కూలీలను పెట్టుకొని ట్రాక్టర్ లో లోడ్ చేసుకొని ఈవినింగ్ 5 లోపు మేము పాయింట్కి ఇచ్చేస్తారు. సో ఆ రోజు ఖర్చు ఎంత అవుతుంది మీకు? ఆ రోజు ఎకరాకి 1,200 రూపీస్ కటింగ్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సపోజ్ మా 10 acres అనుకుంటే ఒక 12,000 రూపీస్ కటింగ్కి వెళ్ళిపోతాయి. తర్వాత లోడింగ్ చేసే వాళ్ళకి ఒక 4 కూలీలను తీసుకుంటాం. వాళ్ళకి 500 రూపీస్ పర్ హెడ్ పే చేస్తాం. అంటే అదొక 2,000 రూపాయలు. 12 + 2 14,000. ట్రాక్టర్ కిరాయి ఒక 3,500. సో అంత 17,500 రూపాయలు మనకు ఖర్చు వస్తుంది కటింగ్. సో జనరల్ ఒక సంవత్సరానికి ఒక ఎకరాకి ఎంత ఖర్చు రావచ్చు? మేనేజ్మెంట్ గా పశువులు ఎరువండి, అంతే ఏం లేదు. ఒకవేళ నేనేం ప్లాన్ చేసుకున్నా అంటే పశువులు ఎరువు కూడా బయట కొనడం నాకు ఇష్టం లేదు. సో నేను ఒక 5-6 బర్రెలని, ఒక 5 ఆవుల్ని, ఒక 50 గొర్రెలను నేను ఎప్పుడు మెయింటైన్ చేస్తాను. సో వాటి నుంచి వచ్చే ఎరువు మాక్సిమం నాకు సరిపోతుంది. ఎప్పుడైనా సరిపోకపోతే బయట నుంచి తెచ్చుకుంటా. సో నేను ఎరువుకి నేను ఎటువంటి ఖర్చు పెట్టట్లేదు. నా దగ్గర ఉన్న వాటితో నేను సరిపోతుంది. సో అయితే ఓవరాల్గా అటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది అంటున్నారు, ఇటు మేనేజ్మెంట్ కూడా ఎక్కువ లేదని అంటున్నారు. సో మంచి అంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా కూడా సాఫీగా ఫామ్ ఆయిల్ సాగుతుంది. ఒక ఎకరాకి మనం మాక్సిమం ఎంత తీసుకోవచ్చు? దిగుబడి కావచ్చు, సరే దిగుబడి రేట్ అంటే కొంచెం రేటు హెచ్చు తగ్గులు ఉంటాయండి కంపల్సరీ. అన్నింటిలో ఉంది. ఇప్పుడు వడ్లలో అయినా ఉంది, పత్తిలో అయినా ఉంది, పొగాకులో అయినా ఉంది. ఇప్పుడు పొగాకు కూడా మంచి పంటనే అయినా దాంట్లో కూడా ఈసారి పొగాకు కొనే వాళ్ళే లేరు. కానీ ఇది అలా ఏం కాదు, మీకు ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే రేట్లో కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ప్రస్తుతానికి మన తెలంగాణలో ఇదే ఫస్ట్ క్రాప్. అంటే లాస్ట్ 1 year అటు ఇటుగా 1 year నుంచే క్రాప్ స్టార్ట్ అయింది. ముందు మన దగ్గర లేదు. ప్రస్తుతానికైతే తోటలు పెట్టిన వాళ్ళందరికీ క్రాప్ మంచిగానే వస్తుంది. కాకపోతే సరిగ్గా మెయింటైన్ చేయని వాళ్ళు, అటువంటి వాళ్ళకి ఏంటంటే 4 years 4.5 years 5 years అయ్యేంత వరకు కూడా క్రాప్ స్టార్ట్ అవుతలేదు. బట్ దీన్ని మీరు కేర్లెస్ చేయొద్దండి. ఫామ్ ఆయిల్ అనేది చాలా మంచి పంట. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఒక శాలరీ లాగా ఇన్కమ్ వచ్చే పంట కాబట్టి కేర్లెస్ చేయొద్దు. వరేదో ఎండిపోతుందని చెప్పేసి ఫామ్ ఆయిల్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఫామ్ ఆయిల్కి మీరు వాటర్ మేనేజ్మెంట్ ఒక్కటి కరెక్ట్గా చేసుకొని పర్ డే 125 liters to 150 liters మీరు ఇవ్వగలిగితే ఫామ్ ఆయిల్లో మీరు వేరే ఎటువంటి మెయింటెనెన్స్ చేయకపోయినా మీకు మినిమం 8 to 10 tons దిగుబడి వస్తుంది. ఓకే, రైట్. ఇది ఉషా కిరణ్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఇప్పటివరకు వాళ్ళకైతే దాదాపు 3.5 సంవత్సరాల అనుభవం ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో 1 సంవత్సరం ఏజ్ ఉన్నటువంటి మొక్కలు తెచ్చుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో అది ప్రభుత్వ నర్సరీ నుంచి తెచ్చుకున్నారు. సో దానికి సబ్సిడీ రావడం కూడా జరిగింది. సో దాంతోపాటు డ్రిప్కి కూడా సబ్సిడీ వచ్చినట్టు చెప్తున్నారు. సో ఇది ప్లెయిన్ ల్యాండ్ని దీని రకంగా కన్వర్ట్ చేసుకున్నట్టు చెప్తున్నారు. సో దీనికోసం కొన్ని బోర్లు కూడా వేయించుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఇది మంచి దిగుబడి వస్తుంది, దిగుబడి స్టార్ట్ అయింది. సో ప్రస్తుతానికి 24,000 వరకు కూడా ఒక టన్నుకు పోతున్నట్టు కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఈ పంట పామ్ ఆయిల్ సాగు ఇప్పుడిప్పుడే అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడిప్పుడే ఈల్డ్ వస్తుంది, దిగుబడి వస్తుంది. సో ఇప్పుడు మార్కెట్లో కూడా వస్తుంది. సో ప్రస్తుతానికి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా అంటే ఎవర్ గ్రీన్గా ఇది ఉంటున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఎవరైనా పామ్ ఆయిల్
సాగు వైపు రావాలనుకున్నా కూడా మార్కెట్ మంచి ఆశాజనకంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో మంచి మేనేజ్మెంట్ చూసుకుంటే కనుక మంచిగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ మంచి నీళ్ళు టైం టు టైం ఇస్తే కనుక డైలీ ఎంత నీళ్ళు అయితే అవసరమైన నీళ్ళు ఇస్తే కనుక ఈ ఫామ్ ఆయిల్ సాగులో ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్పి వారి నోట్లో తెలుస్తుంది. సో దీనికి ఎట్లాంటి చీడపీడలు కూడా పెద్దగా ఆశించవు కాబట్టి మేనేజ్మెంట్ కూడా పెద్ద ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేనట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది. సో ఓవరాల్గా కూడా ఫామ్ ఆయిల్ సాగు చేసుకున్నటువంటి రైతు ఉషా కిరణ్ రెడ్డి గారు అయితే దీని నుంచి సంతోషంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.